ఐఫోన్ 11 ప్రో మ్యాక్స్. ఇది కస్టమర్ తెచ్చింది ఎందుకంటే, సార్ ఇది యూకేలో తీసుకున్నాను టీ మొబైల్ ఆరెంజ్. సిమ్ వేస్తే పని చేయట్లేదు. నేను అబౌట్‌లోకి వెళ్ళి చూశాను. ఇక్కడికి వెళ్ళి చూస్తే మనం చూడొచ్చు కదా సిమ్ లాక్ ఇది సిమ్ లాక్. ఈ సిమ్ లాక్ ఉండడం వల్ల ఫర్ సపోజ్ మన ఇండియన్ సిమ్స్ ఇది ఎయిర్టెల్ సిమ్. ఒక్కసారి ట్రై చేద్దాం మనం కూడా. కస్టమర్ ఏం చెప్పారో చూద్దాం. మన సిమ్ వేస్తే ఏమొస్తుందో చూద్దాం. సిమ్ మన ఇండియన్ సిమ్ వేసిన దాంట్లో యాక్టివేటెడ్ డివైస్ అని వచ్చిందండి. ఓకే, నా పాస్వర్డ్ కంటిన్యూ. వైఫై కనెక్ట్ చేసి పాస్వర్డ్. ఒక్క నిమిషం. మనము సిమ్ వేసాము 222. సిమ్ నాట్ సపోర్ట్. ఇలాంటివి ఏంటంటే డైరెక్ట్గా అన్లాక్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ చెక్ చేసేటప్పటికి ఏంటంటే టీ మొబైల్ ఉంది. ఈ టీ మొబైల్ ఏమవుతుంది అంటే, నేను సర్వర్ డైరెక్ట్గా మామూలు సబ్మిట్ చేసినప్పుడు రిజెక్ట్ అయిపోయింది. 5 టైమ్స్ ట్రై చేశాను, రిజెక్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇలాంటి వాటికి ఏంటంటే వీటిని టర్బోస్ అంటారు. ఇవి చూడవచ్చు, చిన్న ఐసీలు వచ్చాయి కదా ఈ టర్బోస్. చూడండి, ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్కలా ఉంటుంది. ఇదొక టర్బో, ఇదొక టర్బోస్. వీటితోటి అంటే ప్రీమియం టర్బోస్. మన దగ్గర అయితే లేటెస్ట్ ఇప్పుడు 18 వస్తే 18కి ఒక టైప్ ఆఫ్ ఫర్మ్వేర్ ఉంటుంది, 17కి ఒక టైప్ ఆఫ్, డిపెండ్ ఆన్ ది మోడల్. ఇక్కడ వాడే కనెక్టర్స్ అంటే సిమ్స్ బట్టి. ఇప్పుడు మనం ఎయిర్టెల్ వాడుతున్నాం. ఎయిర్టెల్ వాడేటప్పుడు స్టేబుల్గా ఉండేటట్టు దీనికైతే ఫర్మ్వేర్ రైట్ చేశాను. రైట్ చేసి ఫస్ట్ ఏమీ లేదండి, ప్లగ్ అండ్ ప్లే. ఇప్పుడు ఏదైతే సిమ్ ఉందో ఒకసారి బయటకి తీద్దాం. ఈ టర్బో ఉంది కదా, ఈ టర్బో అనేది ఈ కటింగ్ ఉంది చూడండి, కటింగ్ ఇటు సైడ్ కటింగ్ ఉంది, ఇటువైపు కూడా కటింగ్ ఉంది. సేమ్ ఇలాగే కూర్చోబెట్టాం. కటింగ్ ఇలా అయిపోయిన తర్వాత ఈ సిమ్ ఏదైతే ఉందో కొద్దిగా కూర్చోబెట్టి ఇలాగా మడతపెట్టాం. టైట్గా కాకుండా చూడండి, చాలా ఫ్రీగా వెళ్ళిపోయిన తర్వాత మీరు చూడొచ్చు డైరెక్ట్గా. కొన్నిటికైతే ఇది అడుగుతుంది. ఆల్రెడీ దీని కోడ్ ఎంటర్ చేయడం వల్ల ఏమవుతుందంటే డైరెక్ట్గానే రావడానికి అవకాశం ఉంది. వెయిట్ చేద్దాం. ఇక్కడ ఎయిర్టెల్ ఓకేనా, ఎయిర్టెల్ వచ్చింది. చూసాం కదా ఎయిర్టెల్. ఇక్కడికి వచ్చేటప్పటికి మనం ఏం చేద్దామంటే ఎయిర్టెల్ వచ్చింది, వైఫై వచ్చింది. వైఫై ఆపేద్దాం. నెట్ వస్తుందా లేదా? నెట్ వచ్చింది. ఒకవేళ ఇక్కడ నెట్ ఏమైనా రాకపోతే, మీరు 4G వచ్చిందని మేము ఫీల్ అవ్వక్కర్లేదు. నెట్ రాకపోతే బ్యాక్ రండి మామూలుగా. ఇక్కడ మొబైల్ డేటా అని ఉంది కదా, ఇక్కడికి వెళ్ళండి. ఏదైతే ఇది ప్రైమరీ, ఇది ఆన్లో ఉంది కనుక ఇక్కడికి వెళ్తాను. డేటా రోమింగ్ ఆఫ్ చేస్తే నెట్ ఆగిపోద్ది. ఇక్కడ చూడండి, ఆఫ్ చేస్తే నెట్ ఆగిపోద్ది. ఆన్ చేస్తేనే మాత్రమే ఉంటుంది. నేను కాల్ చేద్దాం దేనికైనా. 94994899. ఇది మన నెంబర్ అండి. డైరెక్ట్ దీని గురించి కాల్ వెళ్తుంది. ఓకే, అలాగే మనకి నెట్ పనిచేస్తుందో కూడా చెక్ చేసుకుందాం. నెట్ పనిచేస్తుందా లేదు. బ్రౌజర్ ఓపెన్ చేశాను. మా సైట్ ఇది prasadselcare.com. ఓకేనా. ఇలాంటి కంప్లైంట్స్ ఏమన్నా పక్కన ఏమైనా వేసేయకుండా, మనకి టర్బోస్ కావాలన్నా, అన్లాక్ సర్వీస్ కావాలన్నా, ఎలాంటి సర్వీస్ కావాలని ఈ స్క్రీన్ మీద ఉన్న డైరెక్ట్ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయవచ్చండి.